తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ ఒక పేరు హాట్ టాపిక్ గా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ని గుర్తుపట్టని వారంటూ ఉంటారు. ఆయన మాట్లాడితే అది కేవలం ఒక వ్యాఖ్య కాదు, దాని వెనక రాజకీయ సంకేతాలు వెతుకుతారు. ఆయన మౌనం పాటించినా కూడా అది తుపాను ముందు వచ్చే ప్రశాంతతేనని విశ్లేషించుకుంటూ ఉంటారు. సంగారెడ్డిలో జరిగిన సర్పై బిఎల్ఏల సమావేశంలో ఆ మాస్ లీడర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కొత్త చర్చకు తెరలేపాయి. 4 నెలల క్రితం జూలైలో నా మనసులో మాట చెబుతా అని చెప్పిన జగ్గారెడ్డి ఇప్పుడు ఆ విషయాన్ని నవంబర్కు వాయిదా వేయడంతో అసలు ఆయన మనసులో ఏముంది, ఎవరికి సంకేతాలు ఇస్తున్నారు, ఆయన రాజకీయ ఎత్తుగడ ఏంటి అనే ప్రశ్నలు కాంగ్రెస్లోనే కాకుండా తెలంగాణ రాజకీయాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీశాయి. జగ్గారెడ్డి గురించి తెలిసిన వాళ్ళందరికీ ఒక విషయం బాగా తెలుసు. ఆయనెప్పుడు లెక్కలు వేసుకుని మాట్లాడే నాయకుడు. ఏ మాట మాట్లాడినా దాని వెనుక పక్కాగా పొలిటికల్ ఈక్వేషన్ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆయన చేసిన ప్రతి వ్యాఖ్యను కాంగ్రెస్ నాయకులు జాగ్రత్తగా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా 4 నెలలుగా అందరూ ఎదురు చూసిన ప్రకటనను మరో 3 నెలలు వాయిదా వేయడం వెనక ఏదో పెద్ద రాజకీయ వ్యూహం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులు జూలైలో చెప్పాల్సిన విషయం ఏమైందని ప్రశ్నించగా 3.5 ఏళ్ల క్రితం రాహుల్ గాంధీతో జరిగిన భేటీని గుర్తు చేశారు జగ్గారెడ్డి. అప్పట్లో రాహుల్ గాంధీ తనకు పక్కాగా పిలిచి ఎవరిపైనా కోపముంటే మీడియా ముందు మాట్లాడొద్దు, నేరుగా ఢిల్లీకొచ్చి నాతో మాట్లాడండి అని చెప్పారని, ఆ మాటకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నారని చెప్పారు. అందుకే పార్టీకి సంబంధించిన విషయాలను బయట మాట్లాడడం లేదని, ఏదైనా చెప్పాల్సి వస్తే ముందుగా రాహుల్ గాంధీకే చెబుతానన్నారు జగ్గారెడ్డి. అయితే కాంగ్రెస్ రాజకీయాలను దగ్గరగా గమనిస్తున్న వారు మాత్రం జగ్గారెడ్డి మాటల వెనక మరో కోణముందని చర్చించుకుంటున్నారు. నిజంగానే ఆయన కేవలం మాట నిలబెట్టుకోవడానికి మౌనం పాటిస్తున్నారా, లేక సరైన రాజకీయ సమయం కోసం ఎదురు చూస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అదే సమావేశంలో ఆయన మరోసారి సంచలన వ్యాఖ్య చేశారు. నా మనసులో ఒక పొలిటికల్ డిజైన్ ఉంది, అది నవంబర్లో చెబుతాను, అప్పటికి రాజకీయంగా క్లారిటీ వస్తుందని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్లో కొత్త చర్చ మొదలయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ తెరచాటు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ఏంటంటే జగ్గారెడ్డి చూపు కేవలం సంగారెడ్డి రాజకీయాల మీద మాత్రమే లేదని, రాష్ట్ర రాజకీయాల్లో తన భవిష్యత్ పాత్రపై కూడా ఆయన సీరియస్గా ఆలోచిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత సమీకరణాలు, జిల్లాల వారీగా నాయకత్వ మార్పులు, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు ఇవన్నీ ఓ కొలికి వచ్చిన తర్వాతే జగ్గారెడ్డి తన అసలు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అంతేకాదు, నేనెప్పుడు అందరూ నడిచే రోడ్డులో నడవలేదు, నా రోడ్డు నేను వేసుకున్నా, ఇప్పుడు కొత్తగా రోడ్డు వెయ్యాలా లేక ఉన్న రోడ్డులోనే వెళ్లాలా అనేది ఆలోచిస్తున్నా అని జగ్గారెడ్డి చెప్పిన మాటలు కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషణలకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారు. ఇది పార్టీలో తన రాజకీయ స్థాయిని మరింత పెంచుకునే సంకేతమని కొందరు భావిస్తుంటే, మరికొందరు భవిష్యత్తులో కీలక రాజకీయ నిర్ణయానికి ఇది ముందుమాట కావచ్చని విశ్లేషిస్తున్నారు. జగ్గారెడ్డి నవంబర్ వరకు ఎందుకు వేచి చూస్తున్నారన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్లో మరికొన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయా? హైకమాండ్ స్థాయిలో ఏమైనా నిర్ణయాలు రావాల్సి ఉందా, లేక రాజకీయ పరిస్థితులను పూర్తిగా అంచనా వేసిన తర్వాతే జగ్గారెడ్డి తన ప్లాన్ను బయటపెట్టాలనుకుంటున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందుకే జూలైలో చెప్పాల్సిన విషయాన్ని నవంబర్కు వాయిదా వేయడం వెనక సాధారణ కారణం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే జగ్గారెడ్డి అసలు ప్లాన్ ఏంటన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొత్త రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలకు తెరలేపాయి. ఆయన సైలెంట్గా ఉన్నా ఆ సైలెన్స్ వెనుక ఏదో పెద్ద రాజకీయ లెక్క ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందరికీ ఒక విషయం క్లియర్గా అర్థమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టచ్లో ఉంటున్నారు. ఇక్కడ విషయాలన్నీ నేరుగా అగ్రనేతకు చేరవేస్తున్నారు. ఆ విషయం స్వయంగా ఆయనే చెబుతున్నారు. రాహుల్ గాంధీకి మాట ఇవ్వడం వల్లే 3 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు, పార్టీ అంతర్గత రాజకీయాలపై బహిరంగంగా మాట్లాడడం లేదంటున్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాల్లో తాను లేవనెత్తిన అంశాలు బయటకొస్తుండడం వల్లే కొంతకాలంగా తాను పీఏసీ సమావేశాలకు హాజరు కావడం లేదంటున్నారు. పార్టీకి సంబంధించిన ఏ విషయమైనా
మీడియా ముందు మాట్లాడుతూ ఢిల్లీకొచ్చి నేరుగా నాతో చెప్పాలని రాహుల్ చెప్పాకే ఎప్పటికప్పుడు పార్టీ వ్యవహారాలను నేరుగా ఆయనకే చేరవేస్తున్నారంట జగ్గారెడ్డి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఏం చేసినా చెల్లుతుందని ఎవ్వరూ అనుకోవద్దని జగ్గారెడ్డి తనదైన స్టైల్లో పార్టీ నాయకులకు వాణిగిచ్చినట్లయింది. ఏదీ దాగదని, రాహుల్ దృష్టికి వెళ్లకుండా ఏదీ ఆగదని చెబుతున్నారంటే పూసగుచ్చినట్టుగా ప్రతిదీ ఢిల్లీకి చేరవేస్తున్నారని. అందుకే ఆయన చెప్పిన నవంబర్ పైనే ఇప్పుడు అందరి చూపుంది. ఆ నెలలో జగ్గారెడ్డి కేవలం ఒక ప్రకటన చేస్తారా, లేక తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలను కొత్త మలుపు తిప్పే నిర్ణయం ప్రకటిస్తారా అన్న ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. మొత్తానికి జగ్గారెడ్డి మరోసారి తెలంగాణ రాజకీయాల్లో హాతాబిగా మారిపోయారు. ఇప్పుడు ఆయన నోటి నుంచి వచ్చే ఒక్క మాటే కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.